గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్షిప్ డే పిక్నిక్. ఇవాళ ఫ్రెండ్షిప్ డే, అందుకే అందరూ ఫ్రెండ్స్ అనుకుంటారు వాళ్ళ పిక్నిక్ చేసుకోవాలని. అందుకే గుడ్డి గట్టు చింకి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తుంది. ఒక పెద్ద మ్యాట్ తీసుకుని ఇంకా వాళ్ళని పిలుస్తుంది. గట్టు చింకి, త్వరగా బయటికి రండి. ఎక్కడున్నారు గట్టు చింకి? గట్టు ఇంకా చింకి త్వరగా బయటకొస్తారు. అరే గుడ్డి, నువ్వు వచ్చేసావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ బెస్ట్ ఫ్రెండ్. మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చింకి. గట్టు నీకు కూడా. సేమ్ టు యూ చింకి. కానీ మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? ఎక్కడా కనిపించడం లేదు. ఏంటి, బంటి హరి ఎప్పుడో వచ్చేసి ఉంటారు అనుకున్నాను. అబ్బా, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఆలస్యం చేస్తుంటారు. అప్పటి వరకు లోపలికి రా గుడ్డి. నీకు తెలుసా, మమ్మీ స్నాక్స్ అన్ని ప్యాక్ చేసేసింది. అయితే పదండి వెళ్ళి చూద్దాం. గట్టు ఇంకా చింకి గుడ్డిని లోపలికి తీసుకుని వెళ్తారు. ఇంకా స్నాక్స్ అన్నీ చూపిస్తారు. చూడు గుడ్డి, మమ్మీ శాండ్విచెస్ ఇంకా మఫిన్ చేసింది చూడు. గట్టు చింకి, ఇంకా మా అమ్మ హోమ్ మేడ్ చౌమిన్ రెడీ చేసింది. చాలా ఎమ్మిగా కుదిరింది. అయితే చాలా మజా వస్తుంది. నేను కలరింగ్ బుక్స్ కూడా పెట్టుకుంటాను. మనందరం కలిసి అక్కడ కలరింగ్ చేసుకుందాము. అరే చింకి, మనం పార్క్ లో కూర్చొని డ్రాయింగ్ వేద్దాము. అక్కడ ఉన్నవారిని చూస్తూ డ్రాయింగ్ చేద్దాము. మనమంతా చాలా మజా వస్తుంది కదా. అప్పుడే అక్కడికి బంటి ఇంకా హరి కూడా వస్తారు. అవును, మనమందరం కలిసి చాలా గేమ్స్ ఆడుకున్నాము. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పిల్లలు, మీరందరూ చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. బాగా ఎంజాయ్ చేయండి. కానీ ఒకటి, చీకటి పడేలోపు ఇంటికి రండి. ఓకే. పిల్లలందరూ సామాన్లు తీసుకుని పార్కుకు చేరుకుంటారు. వాతావరణం చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ అంతకన్నా ముందే చాలా మంది వచ్చుంటారు. కొంతమంది పిల్లలు ఉయ్యాలలు ఊగుతూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ల పేరెంట్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఉంటారు. వాహ్, వాతావరణం భలే ఉంది కదా. అరే గట్టు, మాటలు తర్వాత మాట్లాడొచ్చు. ముందు నాకు గుడ్డికి ఈ మ్యాట్ బరవడానికి ఎందుకంటే ఈ మ్యాట్ చాలా పెద్దగా ఉంది. అయితే నువ్వెవరికైనా చెప్పొచ్చు కదా చింకి, నేను ఉయ్యాల ఊగటానికి వెళ్తున్నాను. గట్టు, ఉయ్యాల తర్వాత ఊగుదు గాని మనం ఎప్పుడు ఉయ్యాల ఊగుతూనే ఉంటాం కదా. ఇవాళ పిక్నిక్ చేసుకోవడానికి వచ్చాము. అవునా, సరే, ఇప్పుడే చేస్తాను పనులన్నీ. గట్టు మ్యాట్ వేస్తూ ఉంటాడు. చింకి ఇంకా గుడ్డి అతనికి సహాయం చేస్తూ ఉంటారు. హరి ఇంకా బంటి కూడా బ్యాగ్లో నుండి సామాన్లు బయటకు పెడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళు లంచ్ బాక్సులన్నీ ఒక చెట్టు కింద పెడతారు. ఆ లంచ్ బాక్సులన్నీ కూడా అక్కడే ఉండిపోతాయి. చెట్టు మీద నుండి ఎవరో లంచ్ బాక్స్ మాయం చేస్తారు. అప్పుడే చింకి ఇంకా గుడ్డి అక్కడికి వస్తారు. కానీ ఇదేంటి, మనం 5 లంచ్ బాక్స్ కదా తెచ్చింది, ఇక్కడ 4 ఉన్నాయేంటి? ఏమైంది చింకి, నువ్వేం ఆలోచిస్తున్నావు? పదా త్వరగా. చూడు గుడ్డి, 4 లంచ్ బాక్సులే ఉన్నాయి ఇక్కడ. మనం 5 కదా తెచ్చాము. అవును, మనం తెచ్చాం కదా. అప్పుడే చింకి చెట్టు వెనక్కి చూస్తుంది. అక్కడ ఒక శాండ్విచ్ ముక్క పడి ఉంటుంది. ఇంకా ఎవరో తింటున్న శబ్దం కూడా వినపడుతుంది. అప్పుడే చింకి ఇంకా గుడ్డి వెనక్కి వెళ్లి చూస్తారు. పట్టుకున్నాము. మరి ఎవరో కాదు, మాంటీ ఉంటాడు. అతను గట్టు చింకి ఇలా టిఫిన్ బాక్స్ లో నుండి శాండ్విచెస్ ఎంజాయ్ చేస్తూ తింటాడు. మోంటీ నువ్వా? నువ్వు మమ్మల్ని అడగకుండా మా శాండ్విచెస్ ఎందుకు తిన్నావు? అంత తిన్నావంటే ఇంకా లావైపోతావు. ఒకవేళ నేను అడిగితే మీరు ఇస్తారా? అయినా ఈ శాండ్విచెస్ భలే యమ్మీగా ఉన్నాయి. అలా చెప్పి మాంటీ అక్కడి నుంచి పారిపోతాడు. గుడ్డి ఇంకా చింకి అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయ్యో మాంటీ, ఆగు. మా శాండ్విచెస్ తిరిగి ఇవ్వు. చింకి, వదిలిపెట్టు. అతని పట్టుకోవడం కన్నా మనం పిక్నిక్ చేసుకోవటం ఇంపార్టెంట్. కానీ శాండ్విచెస్, కానీ అవి ఇప్పుడు తిరిగి రావు కదా. ఇంకా 4 టిఫిన్స్ ఉన్నాయి కదా. పద తిరిగి వెళ్దాం. చింకి ఇంకా గుడ్డి తిరిగి వస్తారు.
అప్పటికే గట్టు హరి ఇంకా బంటి కలిసి మ్యాట్ వేసి తినే సామానంతా కూడా దానిమీద రెడీగా పెడతారు. చింకీ గుడ్డి చూడండి, మేము భలే అద్భుతం చేశాం కదా. నిజంగా మీరందరూ చాలా మంచి పని చేశారు. సరే పదండి, మనమందరం కలిసి పిక్నిక్ మొదలు పెడదాం. పిల్లలందరూ కలిసి కూర్చుంటారు. సరే పదండి, ముందు మనం అందరం కలిసి డ్రాయింగ్ వేద్దాం. ఇక్కడ కనిపించే వాటన్నిటిని చూసి మనం డ్రాయింగ్ వేస్తే భలే మజా వస్తుంది. ఎస్, నేను ఆ ఉయ్యాల ఊగుతున్న పిల్లల డ్రాయింగ్ వేస్తాను. ఇంకా నేను ఆ చెట్టుని గీస్తాను. అది ఎంత బాగుందో. అవునవును, అందులో అంత ఆర్టిస్టిక్ గా ఏముంది. అయితే నువ్వేం గీస్తావు బంటి? నేను మనందరి ఫోటోలే గీస్తాను, సరేనా? వావ్, గ్రేట్ ఐడియా బంటి. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. పిల్లలందరూ డ్రాయింగ్ వేస్తారు. ఆ తర్వాత అమ్మ చేసిన మఫిన్స్ తింటూ ఉంటారు. కాసేపటి తర్వాత అందరి డ్రాయింగ్స్ అయిపోతాయి. చూడండి, నేను డాగ్ ని వేశాను, బాగుంది కదా? హా గట్టు, చూడు నేను ఫ్లవర్ గార్డెన్ వేశాను. ఇలా చూడు, ఇంకా మాలి అంకుల్తో సహా. ఇలా చూడు, ఉయ్యాల ఊగుతున్న బాబు. ఒకసారి నా చెట్టు బొమ్మని కూడా చూడండి. ఇదంతా వదిలిపెట్టండి, మీరు నా డ్రాయింగ్ చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ఆహా, చూపి బంటి. ఇదిగోండి, మనందరం పిక్నిక్ లో ఉన్నాము. బంటి వేసిన డ్రాయింగ్ లో అందరూ మ్యాట్ మీద కూర్చొని పిక్నిక్ చేసుకుంటారు. వావ్, డ్రాయింగ్ చాలా అద్భుతంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పావు. మనందరం ఈ డ్రాయింగ్ అన్నిటినీ జాగ్రత్తగా దాచిపెట్టుకుందాం, సరేనా? ఇది మన ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే పిక్నిక్ డ్రాయింగ్ కాబట్టి, ఓకేనా? ఓకే. సరే పదండి, మనందరం లంచ్ చేద్దాం, ఆకలిగా ఉంది. ఓ తెలుసు గట్టు, నీకు లంచ్ ప్యాక్ చేసినప్పటి నుంచి ఆకలిగానే ఉండుంటుంది కదా. అందరి పిల్లలు నవ్వుతారు. అయితే ఆలస్యం ఎందుకు, పదండి వెళ్ళి తినేద్దాము. ఓకే, కానీ ముందు ఇది చేయండి, శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకోండి. గుడ్డి అందరి చేతికి శానిటైజర్ ఇస్తుంది. చేతులు శుభ్రం చేసుకున్నాక అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. వావ్, చామిన్ చాలా టేస్టీగా ఉంది. మంచిదైంది మాంటీ, లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళలేదు. అవునా, అయితే మీరందరూ నన్నే గుర్తు చేసుకుంటున్నారా? అందరూ మాంటీని చూసి భయపడిపోతారు. మాంటీ, మా లంచ్ ని నిన్ను తీసుకుని వెళ్ళను ఇప్పుడు, సరేనా? అవునా, సరే. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, మీరందరూ కలిసి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి మీరు నన్ను మీ ఫ్రెండ్షిప్ డేలోకి నన్ను పిలవరా? లేదు, అస్సలివ్వము. నువ్వు అడగకుండా మా శాండ్విచెస్ అన్ని తినేసావు కదా. కానీ చూడండి, నేను వాటికి బదులుగా క్యాండీస్ తీసుకొని వచ్చాను మీకోసము. ఏంటి, క్యాండీసా? అయితే నువ్వు కూడా మాతో పాటు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఏంటి, కానీ అందులో కూడా ఏదైనా అల్లారి చేయాలనుకుంటే? లేదు, ఇందులో ఎలాంటి అల్లరి లేదు. నన్ను కూడా మీ పిక్నిక్ లోని జాయిన్ చేసుకోండి. ఓకే మాంటీ, ఇలా రా, వచ్చి మాతో పాటు నువ్వు కూడా మా దగ్గర లంచ్ చేద్దు గాని. ఆ మాట విని మాంటీ చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తారు. లంచ్ తర్వాత అందరూ మాంటీ తెచ్చిన క్యాండీస్ కూడా తింటారు. అలా ఆ రోజు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇవాళ చాలా మజా వచ్చింది. అవును గట్టు, ఇదే ఇప్పటివరకు జరిగిన బెస్ట్ ఫ్రెండ్షిప్ డే. మామూలుగా చెప్పాలంటే మీరందరూ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తారు. మీరు చెడ్డవారేమి కాదు. చూడండి విన్ని, ఇప్పటికి మనల్ని ఇరిటేటింగ్ అంటున్నాడు. చూడ్డానికి వీడు కూడా అచ్చం కోతిలాగే ఉంటాడు. ఓహో చింకి, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నీకోసం ఈ గిఫ్ట్. దీన్ని నీకివ్వడం నేను మర్చిపోయాను. ఏంటి, నా కోసమా గిఫ్ట్? చింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా గిఫ్ట్ తెరిచి చూస్తుంది. కానీ అందులో నకిలీ బల్లి ఉంటుంది. ఆ బల్లిని చూసిన వెంటనే చింకీ భయపడి అరుస్తుంది. బల్లి! నేను కోతినైతే నువ్వు బల్లివి, బాయ్. అలా చెప్పి మాంటీ అక్కడి నుంచి పారిపోతాడు. నేను విన్ని వదిలిపెట్టాను. సరేలే చింకీ, మనందరం ఇంటికి వెళ్దాము. అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది. పదండి. ఆ తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.